హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాటా ట్రక్ ఫ్రీ సర్వీస్ షెడ్యూల్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇందులో వచ్చేసి పీడిఐ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేస్తారన్నమాట వెహికల్ తయారు చేసిన తర్వాత. సో సెకండ్ పీడిఐ వచ్చేసి బాడీ బిల్డింగ్ అయిన తర్వాత చూస్తారు బిల్డింగ్. సో తర్వాత ఎవరీ 10,000 కిలోమీటర్స్కి వీల్ అలైన్మెంట్ చేస్తారు. సో ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 40,000 కిలోమీటర్స్ లేదా 365 డేస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ అన్నమాట. సో డేస్ ముందు వచ్చినా కిలోమీటర్స్ ముందైనా మనం ఫస్ట్ సర్వీస్ అనేది చేయాలి ఖచ్చితంగా. సో రెగ్యులర్గా మళ్ళీ 10,000 కిలోమీటర్స్కి వీల్ అలైన్మెంట్ చేయాలి. సో సెకండ్ సర్వీస్ వచ్చేసి 1,20,000 కిలోమీటర్స్ లేదా 2 ఇయర్స్కి అంటే 730 డేస్కి అనేది సెకండ్ ఫ్రీ సర్వీసు. థర్డ్ ఫ్రీ సర్వీసు 2 lakhs కిలోమీటర్స్కి లేదా 1,095 డేస్కి. సో ఫోర్త్ సర్వీసు 2,80,000 కిలోమీటర్స్ 1,460 డేసు. ఫిఫ్త్ సర్వీసు 3,60,000 కిలోమీటర్స్ 1,825 డేసు. సిక్స్త్ సర్వీసు, సెవెంత్ సర్వీసు, ఎయిత్ సర్వీసు ఇలా రెగ్యులర్గా సర్వీస్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ సర్వీస్ మాత్రం 40,000 కిలోమీటర్స్కి చేయాలి. ఎవ్రీ సర్వీస్ వచ్చేసి 80,000 కిలోమీటర్స్ లేదా 1 ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా చేయాలి. సో ఇక్కడ ఫ్రీ సర్వీస్ అంటే సర్వీస్ మాత్రమే ఫ్రీగా ఉంటుంది. కన్జ్యూమబుల్స్ అన్నీ మనకు ఛార్జబుల్ ఉంటాయి. ఆయిల్ ఫిల్టర్ ఏమైనా పార్ట్స్ పోతే మనకు ఛార్జబుల్ ఉంటుంది. పెయిడ్ సర్వీస్లో అంటే కన్జ్యూమబుల్స్ ఆయిల్ ఫిల్టర్ రెగ్యులర్ పార్ట్స్తో పాటు వాళ్ళు చేసే సర్వీస్కి కూడా అమౌంట్ పే చేయాలి. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.